విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు సుమారు 500 మంది హాజరయ్యారని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ సత్యనారాయణ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 9 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ 9 కంపెనీల ద్వారా 400కు పైగా ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల సిబ్బందితో పాటు 9 కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు పాల్గొన్నారు. ఎస్ శంకర్, విజయనగరం జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్. మొత్తం మీద మీడియా మిత్రుల ద్వారా మనం ప్రచారం చేయడం జరిగింది. చాలామంది ఇవాళ వచ్చారు. నా యొక్క ఉద్దేశం, ఈ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇది మొట్టమొదటి జాబ్ మేళా. ఇంతవరకు ఇక్కడ జాబ్ మేళా అన్నదే లేదు. ఈ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ డిగ్రీ కాలేజ్ 2019లో స్టార్ట్ చేశారు. ఇవాళ మనం మొట్టమొదటిసారిగా జాబ్ మేళా ఈ కండక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ చాలా బాగా వచ్చే రెస్పాన్స్ కూడా బాగుంది. ఇదే మనకు కొనసాగినట్లయితే మళ్ళా ఒక 2-3 మాసాల్లో మెగా జాబ్ మేళా మరొక 30 కంపెనీలతో మెగా జాబ్ మేళా కూడా నిర్వహించి ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతందరికీ కూడా మన డిగ్రీ కాలేజ్ తరఫున మరికొంచెం సపోర్ట్గా ఉండి అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడమే మా లక్ష్యం. మా డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యొక్క ఉద్దేశం అత్యుత్తమైనటువంటి శిక్షణ, అత్యుత్తమ ఫలితాలు, అంతేకాకుండా అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేయడం, 100% ప్లేస్మెంట్స్ వచ్చేటట్టుగా చేయటమే. దానికి తగ్గట్టుగానే మేము ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాం అందరికీ. దాంట్లోని కాలేజీలో ఉన్న మా స్టాఫ్ అందరూ కూడా, మా టీచింగ్, నాన్ టీచింగ్ అందరూ కూడా మాతో సపోర్ట్గా ఉన్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా మాతో సపోర్ట్గా ఉన్నారు. మేము ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం.